ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి వివేచనతో కూడినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడికి ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగనే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అనగా వృద్ధుల వరకు ప్రతి మనిషిలో పెట్టుబడి లేనటువంటి ఒక లక్షణం మనకు కనపడతా ఉంది. అంటే మనిషిలో వచ్చే లక్షణాలన్నీ కూడా పెట్టుబడి లేకుండా వచ్చేవేనండి. కానీ లేఖనము ఈ లక్షణాన్ని గూర్చి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతూ ఉంది. ఏంటి ఆ లక్షణం మనం చూడగలిగితే, ఈరోజు చాలా మందిలో అరుదుగా కాదండి, ఎక్కువగా కనపడుతున్నటువంటి లక్షణమే కోపం. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవటం, అది మంచి అయినా కోపగించుకోవటం, చెడైనా కోపగించుకోవటం మనిషిలో ఒక భయానకరమైనటువంటి వేలో ఇది ఇమిడి ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించాలి. ఎందుకంటే కోపము చాలా ప్రమాదకరమైనది అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే సహజంగా మనిషి కోపం వస్తుంది. మీకు 3 లక్షణాలు చూపిస్తాను. దీంట్లో ఈ ముగ్గురులో కనబడుతున్నటువంటి కోపం ఏమైనా పాపం ఏమో ఒకసారి మీరు చెప్పాలి. ఎందుకంటే కోపం 2 రకాలుగా మనకు కనపడతా ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక కోపమేమో నీతిని జరిగించలేనప్పుడు, నీతిని అనుసరించి నడవనప్పుడు దేవుని కోపం కనపడింది. భక్తుల విషయాల్లో కూడా మనం చూడగలిగితే చెబుతున్నటువంటి బోధ ప్రకారం అనుసరించినప్పుడు, బోధన విడిచి లోకాచారాల్లోనికి లోక సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు భక్తులు కోపగించినట్టుగా మనకు కనపడుతుంది. కానీ ప్రియమైన దేవుని వారు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారికి కూడా కోపం వచ్చింది. ఎందుకంటే శరీరధారుడుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఒక సందర్భంలో కోపగించుకున్నాడు. ఒక సందర్భంలో కాదండి, 2-3 సందర్భాల్లో ఆయన కోపగించుకున్నట్టుగా మనకు లేఖనంలో కనపడతా ఉంటుంది. ఎందుకంటే దేవాలయాన్ని ఎప్పుడైతే వ్యాపార స్థలంగా మార్చేశారో, దేవునికి చెందవలసినటువంటి మహిమను, ఘనతను దేవుని యొక్క స్థలములో జరిగించకుండా వ్యాపారపు టిల్లుగా చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కోపం వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు వారు బోధన వినకుండా వారి ఇష్టానుసారంగా బిహేవ్ చేసినప్పుడు కోపం వస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పింది చెవన పెట్టకుండా వారికి నచ్చినట్టుగా చేస్తున్నప్పుడు శిష్యుల మీద కూడా కోపగించుకున్నటువంటి సందర్భాలు మనకు కనపడతాయి లేఖనంలో. కానీ నేడు సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మనం, మరి మనలో కోపం ఉండొచ్చా అంటే కోపం ఉంటుంది, పోదని ఎవరు చెప్పడానికి లేదు. కానీ పౌలు గారు ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమన్నాడంటే, అక్కడ సందర్భాన్ని మనం చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎఫెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు అక్కడ చూడండి. ఎఫెసు సంఘంతో ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కోపపడుడి కానీ ఒక్కసారి మనం జాగ్రత్తగా అక్కడ ఆలోచన చేయగలిగితే, అంటే కోపం వలన పాపం చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అందుకే కదా మరి పౌలు గారు సంఘానికి హెచ్చరించాడు, కోపపడుడి కానీ పాపం చేయకండి. ఏంటి కోపం పాపానికి మూలమా అంటే ఖచ్చితంగా మూలమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ పాపానికి మూలమైనటువంటి ఈ కోపాన్ని హదుపులో ఉంచుకోవాలి మనిషి. హద్దు మీరి ప్రవర్తించకూడదు. ఏమండి, పాపం చేసేటటువంటి కోపం నీలో ఉందంటే అసలు ఈ లక్షణం ఎవరిది? ఈ కోపమే క్రోధంగా మారిపోతుంది.
కక్షగా మారిపోతుంది, విమర్శగా మారిపోతుంది, స్వార్థంగా అసూయగా మారిపోతుంది. నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యక్తులను హతమార్చాలనేటటువంటి దురాలోచనలోనికి తీసుకెళ్ళిపోతుంది కోపం. అందుకే పాపంగా మారిపోకుండా ఉండటం కొరకని అంటున్నాడు. ఇదిగో కోపపరుడు కానీ పాపం చేయకండి. ఒకవేళ మీరు కోపపడితే ఆ కోపం మీలో ఉంటే ఎంతవరకు ఉండాలని బైబిల్ హెచ్చరించిందో తెలుసా అండి? సూర్యుడు అస్తమించేలోపు నువ్వెవరి మీదైతే కోపడుతున్నావో, ఎవరి మీదైతే కోపాన్ని చూపిస్తున్నావో వారితో సమాధాన పడాలన్నమాట. ఆ కోపాన్ని మనలో ఉంచుకొని మనం పడుకున్నాం అనుకోండి, ఒకవేళ నువ్వు కోపపడినటువంటి వ్యక్తి నీతిమంతుడైతే ఆ నీతిమంతుడైనటువంటి వాని పక్షాన దేవుడుంటే నువ్వు కోపపడినటువంటి వ్యక్తి తరపున దేవుడు ప్రతీకారం తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు పడుకున్నాడు లేగమంటున్నాడు. దాని అర్థం అది. అందుకే ప్రియమైన దేవుని వరలరా 31వ వచనంలో, ఇదే అధ్యాయం 31వ వచనంలో చూడండి, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడు. ఇప్పుడు కోపం ఉంచుకోమని చెప్పాడా, తీసేయమని చెప్పాడా? సహజంగా వస్తుంది కోపం. నీతిని అనుసరించకపోతే, నీతిని జరిగించకపోతే, ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడండి, ప్రార్థన టైం అవుతుందమ్మా కానీ 9 అవుతుంది టైం అని చెప్పినా కూడా ఇంకా అక్కడక్కడే చదువుతుంది అనుకోండి, యజమాని కోపం వస్తుందా రాదా? ఇప్పుడు ఈ కోపం పాపం కాదు. ఈ కోపం పాపంగా మనం మార్చుకోకూడదు. ఇప్పుడు పిల్లలు సండే స్కూల్ టైం అవుతుంది, 8 అవుతుంది, బయలుదేరండి త్వరగా. 8:30 అవుతుంది ఇంకా చదువుతున్నారు అనుకోండి, తండ్రికి కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అది పాపమేం కాదు. కానీ ఈ కోపం పాపంగా మార్చుకునేటటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి బైబిల్లో. కనుక ఆ కోపాన్ని ఏమన్నాడండి పౌలు గారు? ఇవి మీరు మానుకోవాలి. 32లో ఏమంటున్నాడు? 32లో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎందుకు నీ కోపం? క్షమించేయి అంటే మరి క్షమాతత్వం, ఈ క్షమాగుణం మనలోకి రావాలంటే, ఈ కోపం అనేది మనలో ఉండకుండా పోవాలంటే మనలోకి రావాల్సింది ఒక్కటే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి, ఏమి రావాలో చూడండి. ఇప్పుడు చదువుకున్నటువంటి లిస్టులో ఉన్న ఈ లక్షణాలన్నీ పోవాలంటే మనలోకి ఇది రావాలి. ఏంటది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రేమ అంటున్నాడు. ఏం రావాలి? ప్రేమ కావాలి. అంటే మనలో ప్రేమ ఉంటే సాటి మనిషితో సమాధాన పడతాం. సాటి మనిషి చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనం క్షమిస్తాం. మనం ఎన్నో క్షమించకూడనటువంటి ఘోరమైన పాపాలు మనం చేస్తే మన మీద కోప్పడకుండా దేవుడు మనల్ని క్షమించాడు కదా. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి. మరి మనం ఎందుకండి కోప్పడాలి? కోప్పడుతున్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒకటి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తెలియచేసినా తెలియక చేసినా కూడా మనం చేయవలసింది ఏంటంటే, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని సమాధానపరిచేటటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని మాట్లాడుతూ, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఈ పాయింట్ కోసం మీకు చూపించా. ప్రేమ మనలో ఉంటే ఏం చేయదు? కోప్పడదు, త్వరగా కోప్పడదు. మరి త్వరగా కోప్పడే స్వభావం ఉన్న వాళ్ళు ఏమి లేనట్టు? ప్రేమ లేనట్టు. కానీ దేవుళ్ళకు కూడా కోపం ఉందండి. మనం చదువుకున్న మొదటి కీర్తన మొదట్లో ఏం చదవండి? క్షమించండి 6వ కీర్తన. మనం ఇందాక వాక్యపఠనం చేసాం కదండి. 6వ కీర్తన మొదటి మాట చూడండి. యెహోవా ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? నీకు అంటే ఎలా గద్దిస్తున్నాడు ఆయన? మా తండ్రి కూడా ఎలా గద్దిస్తాడు? కోపంతో. ఎందుకు గద్దిస్తున్నాడు? ఎందుకు ఈ గద్దింపులు? శిక్షార్థమైన గద్దింపులు ఇవి. నశింపచేసే గద్దింపులు కాదు ఇవి. నశింపచేసేటటువంటి కోపం కాదు. ప్రచండమైన కోపం దేవునికి ఉంది. ఎప్పుడు తెలుసా? భక్తిహీనత కలిగి బతుకుతున్నప్పుడు, తన ప్రవర్తన మార్చుకొనకుండా వేషధారణగా బ్రతుకుతున్నప్పుడు ప్రచండమైన కోపం దేవునికి వస్తుంది. ఆ కోపాన, ఆ ఉగ్రతను సహించగలిగిన వాడు ఎవడని బైబిల్ క్వశ్చన్ చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా గమనించండి. అందుకే ఒక ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు మనకివ్వాలని కోరుతున్నాడు. కనుక మనమందరము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనమందరము కూడా కోపమును మానుకోవాలి. ఇది క్రైస్తవుడు చేసుకోవలసినటువంటి మొట్టమొదటి నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే కోపం చాలా పాపం.
కనుక ఈ పాపానికి హేతువైనటువంటి కోపాన్ని క్రైస్తవుడు ఏం చేయాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుందో కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనం. ఈరోజు చాలామంది ఇది పెట్టుబడి లేనటువంటి తత్వం అండి. ఇది పెట్టుబడి లేనటువంటి తత్వం. ఏమంటున్నాడండి దేవుడు ఇక్కడ? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. ఏమన్నాడు దేవుడు? కోపాన్ని మానేయి. ఆగ్రహం ఎందుకు నీకు? ఎందుకంత కోపం నీకు? మానేయి. ఒక క్రైస్తవుడికి, భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇది కాదు. కనుక అది మానుకో. ఎందుకు మానుకోమంటున్నాడు? అది కీడు, అది కీడుకు కారణం. కనుక ఏం చేయమంటున్నాడు? కోపాన్ని నువ్వు మానుకోవాలి. మరొక మాట చూద్దాం ప్రియులారా, మరొక మాట సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరికొన్ని మాటలు చూద్దాం ఈ కోపాన్ని గురించి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు? బుద్ధిహీనులు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని ఏం చేస్తాడంట? అజ్ఞానేమో కోపం చూపిస్తాడు వెంటనే. మరి జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? తన కోపాన్ని అణుచుకుంటాడు. అణుచుకొని కోపాన్ని చూపించడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ప్రతి చిన్నదానికి కోప్పడేవాడు అజ్ఞాని. మరి జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? తన కోపాన్ని అణుచుకుంటాడు, బయటకు చూపించడు. అందుకే కోపపడుడి కానీ పాపము చెయ్యకండి అని బైబిల్ హెచ్చరిస్తుంది. మరొక మాట చూస్తారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూడ ఏమంటున్నాడండి? ఆతరపడి కోప్పడవద్దు. చాలామంది మాట్లాడతారు, ఎందుకయ్యా నీకు అంత ఆత్రం? అదేననేది. అంటే ఆత్రం అంటే అర్థం ఏంటి? తొందరపాటుతనం. అది పెట్టుబడి పెట్టితే వచ్చేది కాదు కదండి కోపం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో ఇమిడి ఉన్నటువంటి ఒక భయానకరమైనటువంటి లక్షణం ఈ కోపం. ఈ కోపం దేవునికి ఇష్టమా అంటే నీతిని జరిగించే విషయంలో ఉండాలి, రోషం కలిగిన వాడిగా ఉండాలి. అంతేకాని ప్రతి పనికి మాలిన విషయాల్లో ఎందుకు నీ కోపం? మందిరానికి వెళ్ళేటప్పుడు లేనటువంటి కోపం, ఆత్మీయతను కట్టేటటువంటి విషయంలో లేనటువంటి కోపం, ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో ఎందుకు నీకు అంత కోపం? అందుకే అంటున్నాడు ఆయన, ఆతురపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరేంద్రియములలో కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనులు ఏం చేస్తుందంటదండి? నివాసం చేస్తుందంట వాడు అంతరేంద్రియములలో. కనుక ప్రియమైన దేవుని వారులారా, ఈ యొక్క కోపాన్ని మనలో నుంచి తీసివేయాలంటే మనలోనికి క్రీస్తు తత్వం మనలోనికి రావాలి. క్రైస్తవులమని బాప్తిస్మం అనే క్రియ ద్వారా క్రీస్తును ధరించాము, కానీ క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులలో క్రీస్తు యొక్క తత్వం మాత్రం రావట్లేదని ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనకు కనపడతా ఉంది. మరొక మాట కూడా మీరు చూడగలేదు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెబుతున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కోపాన్ని మానేయాలి. కొంతమంది కోపంతో కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి, దౌర్భాగ్యులు. కోపంతో ప్రార్థన చేస్తే వినడు దేవుడు. రెండవది, కోపచిత్తుడవై ఉండి నువ్వు కోపాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే స్త్రీ అయినా పురుషుడైనా అస్సలు దేవుడు నీ మనవి వినడు. కనుక పౌలు గారు తిమోతి గారితో ఏం చెబుతున్నారు చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. అంటే ప్రార్థన చేసేవారిలో ఈ లక్షణం ఉండొచ్చా? మీరు ఆలోచించండి. ప్రార్థన చేసేటటువంటి వారిలో ఈ లక్షణం ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. కనుక కోపంతో మనం ప్రార్థన చేస్తే, కోపం అనే లక్షణాన్ని మనలో సుఖనివాసం చేసుకొని ప్రతి చిన్న విషయానికి ఆతురపడి కోపపడుతున్నటువంటి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆలోచించు. చిన్న చిన్న విషయాలకే కోపం ఎందుకు? ఒక విషయం చెప్పమంటారా? ఎక్కువగా కోపపడేవాడు తక్కువ కాలం బతుకుతారంట. మీకు తెలుసా మీకు ఈ విషయం? ఎక్కువగా కోపంతో టెన్షన్ పడేవాడికి పెరాలసిస్ అనే రోగం వస్తుంది. తెలుసా మీకు ఇది? పక్షవాతం వస్తుంది దీన్నే. పెరాలసిస్ అంటే పక్షవాతం. ఎక్కువగా కోపం నిలుపుకునేవాడి యొక్క వ్యక్తికి, తన దేహములో తన హృదయంలో ఎక్కువగా కోపాన్ని నిలుపుకునేవాడికి పక్షవాతం వచ్చే లక్షణం ఉందని వైద్యరంగం చెప్తా ఉంది. ఎక్కువగా కోపపడేటటువంటి వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. తెలుసా మీకు?
ఎక్కువగా కోపాన్ని మనసులో పెట్టుకొని బ్రతికేవాడికి బీపీలు, షుగర్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ. ఎందుకు మనుషుల్లో ఇన్ని రోగాలు వెంటాడుతున్నాయి? ఎన్ని మందులు వేసుకున్నా ఎందుకు నివారణ అవ్వట్లేదు? డబ్బు చూసుకొని అహం ఒక్కొక్కడికి, పలుకుబడి చూసుకొని అహం, ఈ సమాజంలో ఉన్నటువంటి పరపతిని చూసి గర్వం. ఎందుకంటే మనుషులకు రోగాలు తగ్గట్లేదు? ఎందుకంటే మనుషుల్లో స్వార్థం, అసూయ, ఈర్ష్య, అహం పెరిగిపోయింది మనుషుల్లో. అందుకే దేవుడు మనిషిని ఎలా శిక్షిస్తే దేవునికి లోబడతాడో దేవునికి మాత్రమే తెలుసండి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు నా మాట వినట్లేదు కనుక నిన్ను ఏం చేస్తే నువ్వు నా మాట వింటావో అది చేస్తేనే కదా నువ్వు నా మాట వింటావని దేవుడు అంటున్నాడు. చాలామందికి ఈ విషయాలు తెలియదండి. ఏంటి, దేవుని మాట వినకపోతే దేవుడు నాకు రోగం పెడతాడా? మరి బైబిల్లో ఉంది చూడు, మరి యోబు గ్రంథం 33వ అధ్యాయం 19 వచనం చూడు. నువ్వు మాట వినకపోతే మరి రోగం పెడతాడో లేదు చూడు ఒకసారి. ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలన్నీ మనుషులకి? దేవుని మాట వినకపోతే వచ్చే రోగాలు ఇవి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19 వచనం విను. ఎందుకు వస్తున్నావు నీకు రోగాలు? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. చూసారండి ఎందుకు వచ్చింది ఈ రోగం? ఇప్పుడు వెళ్ళి సామెతల గ్రంథం దగ్గరికి ఎందుకు వచ్చిందో, ఎందుకు మంచం ఎక్కిచ్చాడో నిన్ను, ఎందుకు వచ్చిందో ఈ రోగం విను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం 11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఏమండి, ఎప్పుడు అర్థమైద్ది ఈ మాటలన్నీ నీకు? నీకు రోగం వచ్చి మంచం ఎక్కిన తర్వాత అప్పుడు అర్థమైద్ది. అయ్యో, మా సేవకులు, మా మాస్టర్లు చెబుతున్నారు, వాక్యం వినమని చెబుతున్నారు, కానీ నేను వినలేకపోయాను, ఆరోగ్యంగా ఉండి మందిరానికి రాలేకపోయాను, కనుకనే ఈ రోగం వచ్చిందన్న విషయం నీకు ఎప్పుడు అర్థమవుద్దో తెలుసా? నిన్ను హాస్పిటల్ బెడ్ మీద ఎక్కించిన తర్వాత నీకు అర్థమవుద్ది. నీలో ఉన్న అహం, నీలో ఉన్నటువంటి ఆ గర్వం అన్ని క్షీణించినప్పుడు అప్పుడు అర్థమైద్ది. అయ్యో, నేను ఎలా వినకపోతిని, ఎలా అర్థం చేసుకోలేకపోతిని. ఈరోజు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు. ఒకరోజు నిన్ను మంచం ఎక్కించకపోడు దేవుడు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో నేను చదువుకున్నాను, మహాజ్ఞానం నేను, ఇదిగో నాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, పరపతి ఉంది అనుకుంటున్నావు, ఆయుష్ ఉంది కాబట్టి అనుకుంటున్నావు ఇవన్నీ. ఒకరోజు ఖచ్చితంగా నీ ఆయుష్ను ముగించగలిగే శక్తి సంపన్నుడు దేవుడు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్న నీతి ఎంత అర్థవంతమైనటువంటి మహాజ్ఞానం అందులో ఇమిడి ఉందో, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే పరలోకము చేర్చబడేటటువంటి సామర్థ్యతను, మహాజ్ఞానాన్ని ఇక్కడే సంపాదించాలి. ఈ జీవనం కోసం, ఈ శరీరం కోసం, నీ కుటుంబం కోసం ఎంత సంపాదించాలని ప్రయాసపడుతున్నావో, ఈ దేహాన్ని కదిలించే ఆత్మ కొరకు నువ్వు సంపాదించకుండా చస్తే ఒక జీవికున్న విలువ కూడా నీ బ్రతుకు లేదంటుంది గ్రంథం. అది అర్థం కాని సమాజం ప్రతి చిన్న విషయానికి కోప్పడటం, ప్రతి చిన్న విషయానికి గహం. ఎందుకంటే మనిషికి గర్వం, దాన్ని అనపశక్తి కలిగిన వాడు దేవుడు మాత్రమే. నువ్వు చూసుకొని మురిసిపోతున్నటువంటి నీ సంపద ఒక్క క్షణంలో నిన్ను విడిచెళ్ళిపోతుంది. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఏం చెబుతుందో మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు గనుకనే దేవుడు కోపాన్ని పక్కన పెట్టేమన్నాడు. ఏమంటే, దేవుడు మన పట్ల కోపగిస్తే మనం ఉంటాం భూమి మీద? ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం భూమి మీద, కానీ ఓర్చుకుంటున్నాడు మహానుభావుడు. ఎందుకు? నువ్వు మారాలని, మారినటువంటి నీవు తన యొద్దకు రావాలని నీ పట్ల ప్రేమ చూపించి దీర్ఘశాంతం వహిస్తున్న పరలోకపు తండ్రి ఆవేదన ఈ సమాజానికి అర్థం చేయటం కొరకే కండి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి నీ పాపాన్ని, నా పాపాన్ని తన మీద వేసుకొని అంత ఘోరమైన శిక్షను సహించాడు, భరించాడు, నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ఎంతమంది క్రైస్తవులకు అర్థమవుతుంది ఇదంతా? ఏదో ఆచారబద్ధంగా మందిరానికి వెళ్ళటం, మరలా సమాజంలోకి వచ్చేసి బురదలో పడినటువంటి పందిలా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ్యం. ఏ బైబిల్లో లేదా ఈ మాట? కడగబడిన పంది బురదకు చేరినట్టుగా
కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మందిరానికి వెళ్తున్న క్రైస్తవులు లోకం తట్టు తిరుగుతున్నట్టుగా లేదా క్రైస్తవ సమాజంలో ఇది ఉంది కాబట్టే రాయించాడు. ఏది నీ మార్పు, ఎక్కడుంది నీ బ్రతుకులో నీతి? కనబడుతుందండి క్రైస్తవ సంఘాల్లో? లేదు. ఇదే నోటితో దేవుని పాటలు, ఇదే నోటితో దుర్భాష, ఇదే నోటితో దేవుని మాటలు, ఇదే నోటితో లోక సంబంధమైనటువంటి అసభ్యకరమైన మాటలు. అందుకే దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడు ప్రియులరా, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నెరవేర్చిద్దా? మోషే గారి దగ్గరికి వచ్చాడు దేవుడు. వచ్చి, మోషే, ఈ ప్రజలందరూ సనుగుతున్నారు, ఏడుస్తున్నారు, వీళ్ళ బాధను, వీళ్ళ మొరను నేను విన్నానయ్యా, కనుక వీళ్ళ దాహాన్ని తీర్చాలి. కనుక ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్ళు వీళ్ళకి తాగుతారు అని దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. ఏం జరిగింది మరి? వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ బిహేవియర్ చూసినటువంటి మోషే గారికి కోపం వచ్చిందండి. కోపం, మనుషుల పట్ల ఉన్నటువంటి కోపం దేవుని యొక్క మాటను ఏం చేసిందండి? జరిగించలేకపోయింది, కోల్పోయేలా చేసింది. అందుకే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. ఎప్పుడైతే మోషే గారిలో కోపం వచ్చేసిందో ఈ మనుషులను బట్టి, ఈ జనాంగాన్ని బట్టి, వెంటనే దేవుడు చెప్పిన మాటను మరిచిపోయాడు. మాట్లాడవలసినటువంటి బండ దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేశాడు. అది పాపమా కాదా? పాపంగా నించాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని వర్లరా, కోపపడచ్చు, కానీ అది పాపానికి హేతువు కాకూడదని, అది మానుకోమని గ్రంథం మనకు హెచ్చరిస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి ఎందుకండి కోపపడుతున్నారు? మరి కోపపడకూడదు కదా. అందుకే బైబిల్ మాట్లాడుతోంది. యాకోబు గారు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 చూద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రికలో చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక, చూడండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, అండర్లైన్ చేసుకోండి మాట, కోపించుటకు నిదానించువాడనై ఉండవలేను. ముందుగా మనం చూసినటువంటి మాటలో ఆతురపడి కోపడొద్దు అన్నాడు. అంటే తొందరపాటుతనంలో కోపడొద్దు అన్నాడు. ఏమో ఒకవేళ మంచి చెప్పారేమో నీకు, ఎందుకు కోపడుతున్నావు నువ్వు? మంచి చెప్పినా చెడు చెప్పినా, అది నీకు తెలిసినా తెలియకపోయినా, కోపం అనేది నీలో సుఖ నివాసం చేస్తే నువ్వు అజ్ఞానివందా బైబిల్ గ్రంథం. నువ్వు అజ్ఞానివేనన్నది. కోపం అనేది నీలో సుఖ నివాసం చేయకూడదు. కొంతమంది చూడండి, నెలల తరబడి కోపాన్ని అలాగే పెట్టుకుంటారు. అవునా కాదా? సంవత్సరాల తరబడి కోపం పెట్టుకుంటారు. ఏమంటే ఒక దెబ్బ కొట్ట పడేవాడిని కానండి, ఆడు మాట అన్నాడండి, ఆ మాట నేను తీసివేయలేకపోతున్నానండి, మర్చిపోలేకపోతున్నానండి అంటున్నారు లేదా? అంటే ఏంటి మర్చిపోలేకపోతున్నానండి, తీసివేయలేకపోతున్నానండి అంటే నీలో ఏముంది? ఆ వ్యక్తి మీద కోపం ఉంది. కనుక ఆ యొక్క తత్వాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు, తీసివేయలేకపోతున్నావు. అంటే నీలో ఏమి లేదు? ఒకటి జ్ఞానము లేదు, రెండవది ప్రేమ లేదు. అందుకే నువ్వు సహించలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు. అందుకే అంటున్నాడు, ప్రియులరా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడేవాడై ఉండాలి, మాట్లాడటానికి నిదానించేవాడై ఉండాలి. అంటే మాట్లాడటానికి కూడా తొందరపడతానే ఉండకూడదా? ఉండకూడదు. జాగ్రత్తగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. కొంతమంది గుళ్ళో గంటల మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు. వ్యర్థమైన మాటల వలన నీకు తీర్పు జరుగుతుంది. కనుక ప్రియులరా, అందుకే అంటున్నాడు, కోపించుటకు నిదానించువాడై ఉండాలని చెబుతూ, అసలు ఎందుకు ఈ కాంటెస్ట్ మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే 20లో మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఎందుకనగా అదంతా ఎందుకు చెప్పాడో చెబుతున్నాడు. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. ఫైనల్గా నరుని కోపం ఏం చేయదు? దేవుని నీతిని నెరవేర్చదు. మరి దేవుని నీతిని నెరవేర్చకుండానటువంటి పాపం మనలో ఉంటే ఏమండి, అది పాపమా కదా మీరు చెప్పాలా? దేవుని నీతిని నెరవేర్చనటువంటి కోపం మనలో ఉంటే అది పాపమా కదా మీరు చెప్పాలి. ఖచ్చితంగా పాపం అని బైబిల్ చెప్తా ఉంది. కనుక కోపం పాపంగా మారితే నరకం తప్పదని బైబిల్ అంటుంది.
అర్థమవుతున్న మాటలు మీకు? కోపం పాపంగా మారితే నరకము తప్పదని బైబిల్ అంటుంది. ప్రియుల చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఎవరి మీద? సహోదరు మీద అన్నాడు కాబట్టి సహోదరీమణుల మీద కోప్పడొచ్చండి అంటావా తెలుగుగా? అయితే పిల్లల మీద కోప్పడొచ్చండి అంటావా? సహోదరి మీద అన్నాడు కాబట్టి, సహోదరుల మీద అన్నాడు కాబట్టి మా అమ్మ మీద మా నాన్న మీద కోప్పడొచ్చండి అనుకుంటున్నావా? అంటే నీకు సందర్భం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో చెబుతున్నాడు ఆయన. ఏం చెబుతున్నాడు అక్కడ మీరు చూడండి జాగ్రత్తగా. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారండి? అంటే పక్కనోడిని వ్యర్థుడా అంటేనే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. ఈరోజు ఎంతమంది వల్గర్గా క్రైస్తవులు మాట్లాడుతున్నారు మీరు ఆలోచించండి. మరి వీళ్ళంతా పరలోకానికి వెళ్ళలేనా? ఎంతమంది హెచ్చింపు స్వభావంతో మాట్లాడుతున్నారు. మరి వీళ్ళంతా పరలోకం వెళ్ళలేనా? వీళ్ళంతా మందిరానికి మాత్రమే వచ్చేవాళ్ళు. వీళ్ళంతా మందిరానికి వచ్చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళలేవు. నీ ప్రవర్తన మార్చుకుంటే, వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికితేనే పరలోకం వెళ్తావు. నువ్వు ఏ సంఘానికన్నా ఇల్లు, నీ బ్రతుకు మారనంత వరకు నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా కూడా నువ్వు చస్తే పరలోకానికి వెళ్ళలేవు. అది గుర్తుపెట్టుకోవాలా? నీ ప్రవర్తన మారాలి. అది వాక్యానుసారమైన బ్రతుకై ఉండాలి. అది నేనైనా మీరైనా, పల్లెల్లో ఉన్న సంఘాలైనా పట్టణాల్లో ఉన్న సంఘాలైనా, ఏ సంఘ సభ్యుడైనా సరే వాక్యానుసారమైన ప్రవర్తన మార్చుకుంటేనే, నీతిగా బ్రతికితేనే నువ్వు ఏ సంఘ సభ్యుడివైనా మరణిస్తే పరలోకం వెళ్తావు తప్ప, నేను పలానా సంఘ సభ్యుడినండి, ఇదిగో నాకు ఒక ట్యాగ్ వేశారండి మెడలో, ఏమన్నా నాకు ఐడెంటిటీ ఇచ్చారండి, ఇది మొత్తం నేనేనండి నడిపించేది, అవన్నీ సాగవండి. ఒప్పుకోడు దేవుడు. ఏమంటాడో తెలుసండి? ఏమంటాడో తెలుసా? ఒక మాట చూద్దాం బైబిల్లో, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే. అది అన్నమాట. మీ అయ్యగారు చెప్పినట్టు చేస్తే వెళ్ళవు పరలోకం. వాక్యం చెప్పినట్టు మీ అయ్యగారు చెబుతుంటే నువ్వు అప్పుడు వింటే, దాని ప్రకారం నువ్వు బ్రతికితే అప్పుడు పరలోకం పోతావు. లేదండి నేను 30 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి అని అంటే ఉపయోగం ఏముంది? నువ్వు మారకుండా, నీ ప్రవర్తన మారకుండా. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు బూతులు మాట్లాడటం మానేశారు? ఎంతమంది వల్గరగా మాట్లాడటం మానేరు? ఎంతమంది ఏమంటారంటే దాన్ని ఇట్లా డబల్ మీనింగ్ మాటలు ఎంతమంది మానేరు క్రైస్తవులు చెప్పండి? ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసండి? సంఘానికి రాకుండా, క్రీస్తు అంటే ఏంటో తెలియకుండా ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి వారికైనా దేవుడు క్షమించి పరలోకం ఇస్తాడేమో కానీ, మందిరానికి వచ్చి అదే నోటితో పాటలు పాడుతూ, అదే నోటితో దేవుని మాటలు మాట్లాడుతూ, అదే మాటలు చెబుతూ వింటున్నటువంటి నీవు నీ ప్రవర్తన మార్చుకోకుండా మందిరానికి ఎన్ని దినాలు వచ్చినా నిన్ను వేషధారి అంటున్నాడు దేవుడు. వేషధారి, భక్తిహీనులు, దుష్టులు, అసహ్యులు, సున్నము కొట్టిన సమాధులు అంటున్నాడు దేవుడు. ఇట్లాంటి భక్తిహీనుల కొరకే నిత్యాగ్ని దండన, నరకం వాళ్ళ కోసమే. వాక్యం తెలియని కొంతమంది పనికి మాలినోళ్ళు ఏమంటే బయట ఉన్నటువంటి అన్యుల మీద పడి ఎడుతున్నారు. ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి గురించి ఆడవరయ్యా, బయట వాళ్ళ నీకెందుకు? ఉంటే చల్లగైనా ఉండి వెచ్చగైనా ఉండమన్నాడు. ఆ మాటలో ఉన్న అర్థం చెప్పు మరి నీకు తెలిస్తే. ఉంటే చల్లగైనా ఉండు లేదా వెచ్చగైనా ఉండమన్నాడు. ఉంటే పరిశుద్ధంగా సంఘంలో ఉండు లేదా సమాజంలోకి వెళ్ళి బ్రతుకో. అంతేగాని సంఘములోకొచ్చి నటించి లోకంలోకి వెళ్ళి బ్రతికేవా, చాలా ప్రమాదకరమైనటువంటిది, చాలా శిక్ష పడుతుంది అలాంటి వాళ్ళకి. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు,
నా పరలోకపు తండ్రికి ఒక చిత్తం ఉంది, దాని ప్రకారం మీరు బ్రతకాలి. నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అంటే నేనేం చేయను రా బాబు అంటున్నాడు ఆయన. నేనేం చేయను, నేనే నా తండ్రి చెప్పింది చేశాను. ఈ లోకంలోకి వచ్చి నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నా తండ్రికి ఒక ఇష్టం ఉంది, అది నెరవేర్చడానికి వచ్చాను ఈ భూమి మీదకి నేను. అది చేసేటటువంటి పనిలో ఆటంకపరిచిన వారి మీద కోప్పడ్డాడు. ఆయన చెప్పింది అర్థం చేసుకోకపోతే కోప్పడ్డాడు. కానీ పాపం చేయలే ఎక్కడ ప్రభువారు. అందుకే పౌలు సంఘాన్ని హెచ్చరించాడు, కోపపడుడి కానీ పాపం చేయకండి. ఎందుకంటే ఈ కోపం దేవుని నీతిని నెరవేర్చుతుందండి, నెరవేర్చదు ప్రియులారా. కనుక దేవుని నీతిని మనం నెరవేర్చాలంటే మనలో ఏముండకూడదు, కోపం ఉండకూడదు. ఒకవేళ ఉన్న దేవుని పనిని నడిపించేటటువంటి తత్వమై ఉండాలి, కానీ దేవుని పనిని పాడు చేసే కోపం మనలో ఉండకూడదని, కోపం పాపంగా మార్చుకోకూడదని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ క్రీస్తు వారి పేరట ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.